హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి ఓజీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనం చెప్తుంది కాదు, ఇండియన్ సినిమా కూడా కాదు, ప్రపంచ సినిమా చెప్తుంది. చాలామంది ఎన్ని రకాలుగా ఆ సినిమాని పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలి, తొక్కేద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా కూడా అదే రేంజ్లో పైకి వెళ్తుంది. మీరు ఎంతైనా వాగండి, దానికి మించి రిజల్ట్ నేను ఇస్తా అన్నట్టుగానే ఆయన మాటలు కాదు చేతలతో సమాధానం వస్తున్నటువంటి పరిస్థితి. సినిమా రికార్డుల వేట అంటే ఏంటో చూసాం. 400 కోట్ల వరకు కలెక్షన్స్ కూడా చూసాం. అనేక థియేటర్స్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ని, ప్రీమియర్ షోల రికార్డులు అన్నీ కూడా మడత పెట్టి లొంగెట్టేశాడు. అందులో మనకి ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇంకా ఈ సినిమా మీద ఒక వర్గం బ్యాచ్ ఏడుస్తూ ఉంటుంది కదా, కళ్ళు తెరిచి చూడండి. మీరు ఎంత పవన్ కళ్యాణ్ గారి సినిమాని, ఆయన రికార్డులని మీరెవడరా తగ్గించే ప్రయత్నం చేస్తే అది ఆగిపోద్దా? ఆయన స్థాయి ఏంటో మీలాంటి వాళ్ళకి అర్థం కాదనే చెప్పాలి. ఎందుకంటే ఒక పేటీఎంలో డబ్బులు వచ్చే ఆ డబ్బుల కోసం మీరు మాట్లాడే మాటలు, చేసే కమెంట్లు, వీటి వరకే మీ బ్రతుకు, అంతవరకే దానికి మించి మీరు ఏం చేయలేరనే చెప్పాలి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో మీరు కళ్ళు అప్పగించి చూడండి, చూస్తూ ఉండండి. మీరు ఎన్ని కమెంట్లు నెగిటివ్గా చేస్తారో దానికి మించి పవన్ కళ్యాణ్ గారి స్థాయి, ఆయన రాజకీయంగానే కదా సినిమా కూడా. ఓజీ అనే సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఒక కరెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటుందో అలా పడింది. ఇంకా పడితే ఎలా ఉంటుందో ఈసారి రికార్డులే చెప్తున్నాయి. ఏ రికార్డులు రా ఏంట్రా అంటే కళ్ళు తెరిచి, కళ్ళు మెంగకుండా కరెక్ట్గా చూడండి. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఓజీ సినిమా. మనకు తెలుసు, ఫస్ట్ రోజు ఎవరైనా ఓ రేంజ్లో సెలబ్రేషన్స్ చేశారు, కానీ లాస్ట్ రోజు కూడా సెలబ్రేషన్ చేశారని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయింది. రిలీజ్ అవడంతో నెట్ఫ్లిక్స్ అనే ఒక ప్రపంచ సినిమా సంస్థ, ఓటీటీ సంస్థ, వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయే రికార్డులు కనిపించాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. ఒక రీజనల్, ఒక తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి సినిమా, తెలుగుకి తప్ప మిగతా రాష్ట్రాల్లో పరిచయం లేనటువంటి ఒక వ్యక్తి సినిమా ఇంత స్టార్డమ్మా, ఇంత ఫ్యానా, ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నదేంటి అని వాళ్ళకి అర్థం అవ్వాల. ఎస్పెషల్లీ ఎప్పుడూ లేనటువంటి ఒక ట్రెండ్ని, వాళ్ళ ప్రపంచంలో ఏ హీరోకి ఉన్నటువంటి ఒక గౌరవాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. దీపావళి రోజున దీపాలన్నీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక స్కెచ్ ఒకటి వేసి, పెయింటింగ్ వేసి వాళ్ళ సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానులకి దాన్ని డెడికేట్ చేస్తూ ఇచ్చినటువంటిది. ఇకపోతే ఇప్పుడు చూడండి, దే కాల్ హిమ్ ఓజీ, హిట్స్ #1 ఇన్ నెట్ఫ్లిక్స్ అట. ప్రపంచంలో, ఇండియాలో కాదు ఇది. మీరు చూడాల్సింది ప్రపంచంలోనే #1గా ఉంది. మొన్నటి వరకు ఇండియాలో ఉంది, కానీ ఇప్పుడు ప్రపంచ సినిమాలన్నిటిలో అనేక దేశాల్లో, దాదాపు 8 దేశాల్లో #1 పొజిషన్లో ఉంది. అంతేకాదు, మిగతా కొన్ని దేశాల్లో అయితే టాప్ 5లో ఉంది, కొన్ని దేశాల్లో అయితే టాప్ 10లో ఉంది. అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ముందైతే పవన్ కళ్యాణ్ గారి తెలుగు యాక్షన్ థ్రిల్లర్ దే కాల్ హిమ్ ఓజీ హిట్స్ ఆన్ #1 ఇన్ 8 కంట్రీస్ అండ్ 9 గ్లోబలీ కలెక్టెడ్ 500 crores వరల్డ్ వైడ్ అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందిగా? ఇది మనం చెప్పేది కాదు, నెట్ఫ్లిక్స్ చెప్పేదిరా. వినండి కొంచెం. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన స్థాయిని మనం అంచనా వేయలేనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ చూడండి, ఏ కంట్రీస్లో కూడా కొన్ని చెప్పారు. #1 ఇన్ 8 కంట్రీస్ అని చెప్పి పెట్టారు. ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, ఇంకా వేరే కంట్రీ ఒకటి, ఒమాన్ ఒకటి, పాకిస్తాన్లో కూడా. బాబు చూడండి, పాకిస్తాన్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటో ఒక్కసారి చూడండి. పాకిస్తాన్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ అండ్ కంట్రీస్కి సంబంధించినటువంటి కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇకపోతే ఆ లిస్టు కూడా మీకు చదువు వినిపిస్తా. ఇదిగో పుష్ప సినిమా అప్పట్లో టాప్, ఇది నెట్ఫ్లిక్స్లోనూ దేంట్లోనూ రిలీజ్ అయితే 5 కంట్రీస్లో టాప్ 5లో ట్రెండింగ్లో ఉందట. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా టాప్ 9 కంట్రీస్లో కంటిన్యూస్గా #1 పొజిషన్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఆస్ట్రేలియా, బెహ్రాన్లో టాప్ 5లో ఉంది, బంగ్లాదేశ్లో టాప్ 2లో ఉంది, ఇండియాలో టాప్ 1లో కొనసాగుతుంది, కెనియాలో టాప్ 10లో ఉంది, కువైట్లో టాప్ 6లో ఉంది, మాల్దీవ్స్ టాప్ 5, మార్త్రీస్ అని చెప్పి దాంట్లో టాప్ 3లో ఉంది, ఇంకొకటి నైజీరియా టాప్ 5లో ఉంది, ఒమాన్లో టాప్ 5లో ఉంది, పాకిస్తాన్లో కూడా టాప్ 5లో ఉంది, ఖతార్లో టాప్ 4లో ఉంది, అలాగే శ్రీలంకలో కూడా టాప్ 4లో ఉంది, థాయిలాండ్కి సంబంధించినటువంటి కొన్ని కంట్రీస్లో కూడా టాప్ 4లో ఉంది, అలాగే
యునైటెడ్ అరబ్ కంట్రీస్లో కూడా టాప్ 3లో ఉన్నటువంటి పరిస్థితి. ఇది నెట్ఫ్లిక్స్కి సంబంధించింది. అంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో మీరు చూడండి. ఆయన ఇక్కడికే మీరు ఇక్కడ చూస్తేనే తట్టుకోలేకపోతున్నారు. ఆయన రాజకీయంగా వస్తేనే ఒక్కొక్కడికి కారిపోతున్నటువంటి పరిస్థితి. అదే ఆయన గనక మనసు పెట్టి ఒక సినిమా చేస్తే ఆ సినిమా కరెక్ట్గా ఒక మంచి స్టోరీ ఆయనకి తగిలితే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. ప్రతి వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవాడే, ప్రతి వాడు పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా తగ్గించాలని చూసేవాడే. మీకేం తెలుసురా పవన్ కళ్యాణ్ గారి రేంజ్? ఇది ఆయన రేంజ్. మీరు ఎంత తగ్గిద్దాం అనుకుంటే ఆయన అంతకు మించి పైకి వెళ్తాడు. అది రాజకీయమైన సినిమా అయినా. ఆయన కాన్సన్ట్రేషన్ చేయనంత వరకే మీరు మీ మాటలు. ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తే మీరేంటో ఆయన స్థాయి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి.